ఒకవేళ మీ భూమి కింద మాకు 4 అడుగుల్లో పెద్ద షీట్ రాక్ వచ్చిందండి, వెదర్ రాక్ ఉందండి అని లోపలికి ఎళ్ళదండి అన్నప్పుడు దానికి పద్ధతులున్నాయి. మీ ప్రాంతంలో వర్షపు నీరుని మనం భూగర్భ జలంలో నీరుని బోరు ద్వారా తీసుకుంటున్నప్పుడు అలాంటి పరిస్థితి గాని ఉంటే మీ ఇళ్ళల్లో పాత బోర్లు, గతంలో ఎప్పుడో వేసిన బోరులు, ఎండిపోయిన బోరులు, పనికిరాని బోరులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేకపోతే సమ్మర్ 4 నెలలు నీళ్ళు రావు, మామూలు రోజుల్లో కొంచెం హాఫ్ ఇంచ్ పోస్తాయండి, అది అలాగే ఉంది, మళ్ళీ కొత్త బోరు వేసాము అని అలాంటి బోర్లు ఏమన్నా ఉంటే ఆ బోరువెల్కి మీరు హార్వెస్టింగ్ పిట్ తయారు చేయండి. దాన్ని కేంద్రంగా తీసుకుని ఆ బోరువెల్కి మీరు చుట్టూతా కూడా ఇందాక చెప్పినట్టే 4/6, ఒకవేళ అంత ప్లేస్ లేకపోతే 4/5, ఇంకా లేకపోతే 4/4 ఎంతైనా తీసుకోవచ్చు. మీకు ఎంత అనుకూలంగా ఉంటే అంత తీసుకుని ఆ బోర్ని కేంద్రంగా తీసుకుని, ఇది బోర్వెల్ అండి, ఈ బోర్వెల్ కేంద్రంగా తీసుకుని ఇక్కడ కనిపిస్తున్నట్టు ఏవైతే ఉన్నాయో ఈ రంధ్రాలలో పెట్టాలి. ఇది 12 mm అంటారు దీన్ని, అంటే మన చూపుడు వేలంత. ఈ కేసింగ్ లోపల 20 అడుగులు ఉంటుంది. 20 అడుగుల భూమి నుంచి ఇది మీరు 8 అడుగులు తవ్వండి. తవ్విన తర్వాత ఆ 8 అడుగుల నుంచి పైకి 5 అడుగుల వరకు ఇలా రంధ్రాలు పెట్టండి. 8 అడుగులు తవ్విన తర్వాత భూమి కింద నుంచి ఈ కేసింగ్కి ఈ రంధ్రాలు ఈ విధంగా డైమండ్ షేప్లో పెట్టండి. దీనివల్ల కేసింగ్ స్ట్రెంత్ ఉంటుంది. మీరు కంటిన్యూగా పెట్టుకుంటూ వెళ్తే మీకు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రిక్ కట్టుకున్నట్టు అనమాట. ఈ విధానం అంతా కూడా నాకు 2098లో 99లో నాకు నరసింగరావు గారని రైన్ వాటర్ హార్వెస్టింగ్ సెల్ ఈడీగా వర్క్ చేశారు. నాకున్న ఇంట్రెస్ట్కి చాలా ప్లేసులు తీసుకెళ్ళి ఇవన్నీ నాకు చూపించారు ఆ రోజుల్లో. ఆ అనుభవమే మీ అందరికీ చెప్పడం జరిగింది, అవే నేను ఆచరిస్తున్నాను. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత చుట్టూత పెట్టాలి ఇలాగే 5 అడుగుల వరకు. మనకి మార్కెట్లో దోమలు రాకుండా హార్డ్వేర్ షాపుల్లో ఇప్పుడు ఎస్ఎస్ మెటీరియల్ ఒకటి వచ్చింది. ఆ ఎస్ఎస్ మెటీరియల్ చాలా సన్నగా ఉంటుంది. అది ఈ రంధ్రాల చుట్టూ కూడా చక్కగా చుట్టి దీనికి జియో వైర్తో 4-5 చోట్ల కట్టండి. కట్టి మళ్ళీ మీకు ఇందాక చెప్పినట్టే ఏవైతే 4 అడుగులు పెద్ద రాళ్ళు, 2 అడుగులు చిన్న సైజు, దాని మీద 2-3 అంగుళాల చిప్స్ వేసి ఇదంతా కూడా మళ్ళీ ఫిల్అప్ చేసి ఆ గోడ కట్టండి. ఇంటి మీద పడ్డ నీళ్ళన్నీ ఈ బోర్కి ఇస్తే ఈ నీరంతా కూడా మళ్ళీ ఇది ఎంత లోతైతే ఉందో గతంలో తవ్విన బోరు అక్కడికి కొద్ది నిమిషాల్లోనే నీరు అక్కడికి రీచ్ అయిపోతుంది. అంటే ఒక అనారోగ్యంగా ఉన్న మనిషికి సెలైన్ ఇస్తే వాడు ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, లెగ్స్ కూర్చుంటాడో అంత ఎనర్జీ అనేది ఈ ఎండిన బోరు దగ్గర మనం ఇలా చేస్తే మళ్ళీ ఒక్కొక్కసారి ఇది కూడా రీఛార్జ్ అవుద్ది. నేల స్వభావాన్ని బట్టి లోపల మీకు వెదర్ రాకుండా ఉంటే, గట్టి మొరం ఉండుంటే మట్టి కరగదు కాబట్టి నీటి ప్రవాహం ఎంత స్పీడ్గా వెళ్ళినా ఇదేం కాకపోతే మళ్ళీ ఇది రీఛార్జ్ అవుద్ది బోరు. దీంతోపాటు చుట్టుపక్కల దగ్గరగా 50 గజాల్లో ఉన్న బోర్లన్నీ రీఛార్జ్ అవుతానికి అవకాశం ఉంది. దీనివల్ల కండిషన్లో ఉన్న బోరుకు మాత్రం ఈ పని చేయకూడదు. మీకు నిరంతరం నీళ్లు పోస్తుంది, ఇంకా ఎక్కువ నీళ్ళు మేము దాయాలని ఉత్సాహంగా ఉంటే మాత్రం దాన్ని ఈ పద్ధతిలో చేయకూడదు. అది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి డెడ్ అయిన బోర్కి మీరు ఇలా చేయాలి. ఎందుకంటే నేల లోపల ఎలా పరిస్థితులు ఉంటాయో ఎవరు చెప్పలేరు. అందుకని వాటిని మాత్రం మీరు ఏమీ కూడా చేయవద్దు. కంప్లీట్ డెడ్ అయిపోయింది, లేకపోతే వేసవి కాలంలోనే 4 నెలలు రావు, మిగతా రోజుల్లో హాఫ్ ఇంచ్ వస్తుంది అనుకుంటే వాటిని ఈ విధంగా చేసుకోవచ్చు. రాతి నేలల్లో కూడా మీకు ఇలా బోరు వేసి దాచుకోవచ్చు. రాతి నేలల్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చూడండి, ప్రయాణాలు చేస్తున్నప్పుడు
గుట్టల మీద, ఆ, రోడ్ల మీద చాలా చోట్ల వెళ్తున్నప్పుడు రోడ్లకి ఇరువైపులా ఆ, రాయి మీద రాయి ఇలా కూర్చుంటూ ఉంటాయి, పెద్ద పెద్ద ఆకారాల్లో ఉంటాయి. ఇలాంటి రాళ్ళు, ఇలా రాళ్ళు దేవుడు ఇలా పెట్టాడా అనిపిస్తుంది, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. అవి ఒకప్పుడు అక్కడ వరకు మట్టి ఉండేది భూమికి, అవన్నీ కరిగి కరిగి వర్షానికి గాలికి అంతా కరిగిపోయి ఆ రాళ్ళు మాత్రం అలా మిగిలిపోయినాయి. ఆ రాళ్ళ సందుల్లోకి వరకు మనం బోరు వేయాలి. మన భూమి కింద కూడా, భూగర్భంలో కూడా సేమ్ అలాగే రాళ్ళు ఉంటాయి, ఒక రాయి మీద ఒక రాయి. ఈ మనకి ఎప్పుడైతే కింద స్టోన్ వచ్చింది అనుకున్నామో, ఈ బోరు వేసే వాళ్ళకి అది ఆ సౌండ్ అర్థమవుతుంది. సిస్టమ్ రాయికి రాయికి గ్యాప్ వచ్చినప్పుడు ఆ సౌండ్ వైబ్రేషన్స్ వేరే వస్తాయి. అక్కడ వరకు తీసుకెళ్ళి మనం ఈ బోర్ను వదిలిపెట్టేస్తే రాళ్ళ మధ్యలోకి నీళ్లు స్ప్రెడ్ అవుద్ది. ఎప్పుడైనా ఈ బోరు ద్వారా మనం పంపించే నీళ్లు ఇలా నేరుగా భూగర్భంలోకి దిగవు. నీరు ఎప్పుడు కూడా ఇలా ప్రవహిస్తుంది 4 వైపులా. దీనికి సుమారుగా ఒక 20 నుంచి 35 వేలు మధ్యలో అవుతుంది. ప్లంబర్ వర్కు, సిమెంట్ వర్కు, రాయి అన్నీ కూడా. దీన్ని ఇంత ఖర్చు పెట్టి చేసుకోవటం ఎందుకు అని కలలో కూడా ఆలోచించమాకండి దయచేసి. ఇప్పుడు వరకు చాలా భరించింది భూమి మనల్ని. భవిష్యత్ తరాలకి బ్యాంకు బ్యాలెన్స్లు ఇస్తే కాదు, నీటి బ్యాలెన్స్ ఇవ్వాలి మనం. దీనికి మనం అందరం కలిసికట్టుగా శ్రమదానం చేసుకొని, మీ కాలనీలో వాళ్ళందరూ కూడా, మీరు పిలిస్తే నేను కూడా ఒకసారి వచ్చి పార పని చేస్తాను మీతో పాటు. నాకు అవకాశం ఉన్నప్పుడు నన్ను సంప్రదిస్తే ఆ సాంకేతికమైన విషయాలు కూడా మీకు చెప్పగలుగుతాను. ప్రతి చుక్కని మనం దాచిపెడదాం. ప్రతి రూపాయిని ఎలా దాచిపెడుతున్నామో అసలు సిసలైన సంపద ఇదే. ఇది మరి 20 నుంచి 35 వేల వరకు మధ్యలో అవుతుంది కాబట్టి దీని ఖర్చును ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని మీద నేను చాలా ఆలోచన చేశాను. చాలామంది అడుగుతారు నన్ను, మీరు దాచిన నీళ్ళు 100కి 100% మీ బోరుకి వస్తాయని గ్యారంటీ ఎవ్వరు ఇవ్వరు. మనం కొన్న భూమి ఏదైతే ఉందో, ఈ 200 గజాలు నేనే కొన్నాను, మొన్నే రిజిస్ట్రేషన్ అయింది, ఈ భూమి నాదే అంటే భూమి పక్కన నవ్వుద్దంట. నీ ముందు చాలామంది ఇలాగే మాట్లాడారా, చాలామంది రాజులు ఇది నాది మాది అన్నారు, అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. తర్వాత నువ్వు కూడా ఉంటావు. ఈ గోడలు ఎన్ని కట్టుకున్నది మన పైనే, భూగర్భంలో గోడలు కట్టాం. మీరు దాచిన నీళ్ళు మీకే వస్తాయి అని ఎవరు గ్యారంటీ ఇవ్వరు. పక్కింటి వాళ్ళు కూడా దొరకవచ్చు, వెనకింటి వాళ్ళు కూడా దొరకవచ్చు, ముందింటి వాళ్ళు కూడా దొరకవచ్చు. మీరు దాచిన నీళ్ళు నీటి ప్రవాహాల్లో, జలాల లోపల మనకి ఉపరితలం మీద ఎలా కాలువలు అయితే ఉన్నాయో, భూగర్భంలో కూడా అలాగే. చూడండి, ఇప్పుడు మనకి రక్తం నమూనా తీయాలంటే కొంతమందికి రక్తం తీస్తాకి కూర్చున్న వాళ్ళకి రక్తం అందదు, నరం అందదు, కూర్చుని చోటల్లా రక్తం రాదు. అలాగే బోర్ వేసిన చోటకల్లా నీళ్ళు రావు. ఆ పాయలు తగిలితేనే నీళ్ళు వస్తాయి. భూగర్భంలో కూడా అలాగే నరాలు ఉంటాయి, ఆ ప్రవాహాలు ఉంటాయి. అక్కడ కనెక్ట్ అయితే మీకు నీళ్ళు వస్తాయి. అలాంటి చోట ఫలాలు ఎక్కువ ఉంటే ఆ నీళ్ళు అట్లా పక్కింటి వాళ్ళకి, ఇంకా పై వాళ్ళకి 1 కిలోమీటర్ దూరం కూడా ఇల్లు ఉపయోగపడి కూడా మేము చూసాం గవర్నమెంట్ స్కూల్లో తీసినప్పుడు ఒకసారి. అలా ఈ నీరుని మీరు ఖర్చు తగ్గించుకొని ఈ నిర్మాణం చేసుకుంటాకి, వర్షపు నీటిని భూగర్భంలో దాచిపెడటానికి మీ ముందు, మీ వెనక, మీ చుట్టుపక్కల ఇరువైపులో ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఒకేసారి ఈ రాయి కొనండి. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఈ 4 నిర్మాణాలు చేయటానికి మేస్త్రిని పిలిచినప్పుడు, సుతారిని 4 ఉండటం వల్ల అతని రేటు తగ్గించుకుంటాడు. ఈ విధంగా మీకు మెటీరియల్ కొన్నప్పుడు, పని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఇవన్నీ చూసుకుంటే 2-3 వేల రూపాయలు మీకు ఖర్చులు తగ్గుతాయి. కలిసికట్టుగా చేసుకోవటం వల్ల దాని ప్రభావం దగ్గరగా 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. అలా అందరూ కలిసి, పక్కింటి వాళ్ళు కూడా మీరు మోటివేట్ చేయాలి. చెప్పాను కదా, ఒక పెద్ద మనిషి అన్నాడు మొన్న మా దగ్గరికి వచ్చి, మేము ఇంకొక గుంట తయారు చేశాము, చాలా బాగా అయింది, కానీ మేము చేసినాక పక్కింటి ఆయన బోర్ ఎక్కువ రీఛార్జ్ అయింది అంటాడు. సొమ్ము నాది, సోకు ఆయనది అయింది అంటాడు. అలా అంత ఇది ఈయన బోరు బాగుంది, ఆయనది ఛార్జ్ అయింది.
అలా మనం ఇవ్వటం నేర్చుకోవాలి. ఇప్పుడు వరకు ఐదుగురు ఉన్న కుటుంబానికి సంవత్సరం మొత్తం ఏ రోజైనా మీరు లెక్కగట్టి చూసారా? తాగునీటి అవసరం ఎంత ఉందో? చాలా తక్కువ అండి. తాగటానికి, భోజనాలు వండటానికి లెక్కగట్టి చూస్తే ఆ నీరు 15,000 లీటర్లు, అంటే 3 ట్యాంకర్లు. ట్యాంకర్ 5,000 లీటర్లు, 15,000 అంటే 2 వర్షాలు చక్కటి పడితే మీకు ఆ నీళ్ళు వచ్చేస్తాయి. మీ ఇంటికి బంధువులు వచ్చిన పండగ సందర్భాల్లో కొంచెం ఎక్కువ వాడినా సరే కూడా ఆ నీళ్ళు సరిపోతాయి. నేను ఒక మనిషికి 8 లీటర్లు లెక్క కడితే మనకి సరిపోయి, ఒక మనిషి రోజుకి 8 లీటర్ నీళ్ళు తాగలేడు. అయినా ఇంకొక 5,000 లీటర్లు పెట్టుకోండి మీరు, ఎప్పుడు వర్షం వస్తుందో ఈసారి అని. అంటే 4 ట్యాంకర్లు, అంటే 20,000 ట్యాంక్ నీళ్ళని దాచుకుంటాకి మీరు ఇండ్లు కట్టుకుంటున్నప్పుడు చాలామంది మంచి మంచి ఈ పర్యావరణానికి సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు, ఆర్కిటెక్టర్లు, వీళ్ళందరూ కూడా మీకు ఇంటిలో వంటిల్లి కిందే ఈ పెట్టిని తయారు చేసుకుంటే మంచిది. వంటిల్లి కింద తయారు చేసుకోవటం వల్ల సూర్యరశ్మి పడదు. దాన్ని కంప్లీట్ ప్యాక్ చేసేసి ఇంటి పైనుంచి వచ్చే వర్షపు నీళ్ళనన్నిటిని కూడా మనం సేకరించి దాన్ని మీకు ఇందాక చెప్పినట్టే డస్ట్ లేకుండా మనం శుభ్రం చేసుకుని ఆ కనెక్షన్లు 2 పెట్టుకోవాలి మనం. ఫస్ట్ నీళ్ళని ఒక అరగంట వదిలేసి డస్ట్ ఏమున్నా సరే, తర్వాత గేట్ వాల్ పెట్టుకుని దాన్ని బంద్ చేసి, ఇక్కడ ఆ గేట్ వాల్కి కూడా మనం ముందు భాగంలో ఒక మెష్ పెట్టుకోవాలి. పురుగులు, కీటకాలు, బల్లిలు వెళ్లకుండా, రివర్స్ వెళ్లకుండా అక్కడ పెట్టుకుంటే లోపలికి ఏం వెళ్ళవు. తరచుగా దాన్ని చెక్ చేసుకోవటము, ఆ 10 నిమిషాల నీళ్ళని కూడా మనం హార్వెస్టింగ్ పిట్టికి పంపించేటట్టుగా తయారు చేసుకుని, ఫ్రెష్గా వాటర్ కంటిన్యూగా వర్షం పడుతున్నప్పుడు దాన్ని గేట్ వాల్ ఓపెన్ చేస్తే ఆ నీళ్లు నేరుగా వంటిల్లో కింద మీ సంపులో పడతాయి. ఆ సంపులో అది నిండిపోయిన తర్వాత, 20,000 లీటర్లు నిండిపోయిన తర్వాత, ఇక దాంట్లో గాలి, వెలుతురు, సూర్యరశ్మి వెళ్ళినప్పుడు నీరు ఎప్పుడు చెడిపోదు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.